Unit 1 C Reading Class 9. Page number 20. Open to page number 20. Today we'll deal with the C Reading of Unit 1 Little Bobby. Little ante chinna. Page number 20. Little Bobby came into the kitchen where his mother was making dinner. His birthday was coming up and he thinking things. Alochinchadam. This was a good time to tell his mother what he wanted. Wanted ante kavali. Wanting, wants. Mom, I want a bike for my birthday. Little Bobby was a bit of a troublemaker. Troublemaker ante kastapettevaadu. He had gotten into trouble at school and at home. Gotten. Get, got, gotten, getting, gets. Pondadam. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. Deserved, arhata. Little Bobby of course thought he did. Bobby's mother wanted Bobby to reflect on his behavior. Reflect, alochinchadam, over the last year and said, go to your room, Bobby, and think about how you have behaved this year. Behave, pravartinchadam. Then write a letter to God and tell him why you deserve a bike for your birthday. Little Bobby stumped up the steps to his room. Stumped up ante tattukuntu veladam. Jessie, his pet dog, penchukunna kukka, followed, anusarinchadam. Following, follows. Bobby thought for some time and sat down to write a letter to God. Jessie sat beside him, pakkana, and started watching what Bobby was doing. Page number 20. లిటిల్ బాబీ ఒక చిన్న పిల్లవాడు వాళ్ళమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, వండుతుంది. ఈ బాబీ అనే పిల్లవాడి బర్త్డే రాబోతుంది. బాబీ ఏమనుకున్నాడు, బర్త్డే వస్తుంది కాబట్టి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు ఒక బైక్ కొని అని అడగడానికి ఇదే మంచి సమయం. బైక్ అంటే ఇక్కడ సైకిల్ కూడా కావచ్చు. నాకు ఒక సైకిల్ కొని, బైక్ కొనివ్వు అని అడగడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ టైం నాకు బర్త్డే వస్తుంది కాబట్టి నేను అడిగితే కాదనలేరు. కాబట్టి అతడు ఏం చేసిండు, డైరెక్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు ఒక బైక్ కావాలి, నా బర్త్డేకి గిఫ్ట్గా ఒక బైక్ కొనివ్వు అని అడిగాడు. కానీ బాబీ ఎలాంటి పిల్లవాడు అని అంటే చాలా తుంటరి పిల్లవాడు అనమాట. ఎప్పుడు ఇతరులతో పోట్లాడడం, స్కూల్లో కూడా వాళ్ళని వీళ్ళని అనవసరంగా సతాయించి కొట్లాటలు పెట్టుకోవడం, అలాంటి పిల్లవాడు. బాబీ వాళ్ళ అమ్మ ఏమంది, ఓకే బాబీ నీకు బైక్ కావాలంటున్నావు కదా, సరే, కానీ ఆ బైక్ పొందే అర్హత నీకుందా? ఒక పని చెయ్యి, నీ రూమ్కి వెళ్ళి పోయిన సంవత్సరం మొత్తం నీ ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచించి దేవుడికి ఒక లెటర్ రాయి. అంటే ఒక పేపర్ పైన దేవుడికి ఒక లెటర్ రాయి. ఏమని, పోయిన సంవత్సరం నువ్వు ఎలాంటి పిల్లవాడిలా ఉన్నావు, బైక్ పొందే అర్హత నీకు ఉందా లేదా అని ఆలోచించి దేవుడికి ఒక లెటర్ రాయి అనగానే బాబీకి అర్థమైపోయింది తన పోయిన సంవత్సరం మంచి పిల్లవాడిలా లేడు కదా. కాబట్టి కొంచెం దిగాలుగా ముఖం కిందికి వేసుకొని పైన తన రూమ్ ఉంది కాబట్టి మెట్ల మీద మెల్లగా తట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన పెట్ డాగ్, పెంచుకున్న కుక్క పేరు జెస్సీ. ఆ జెస్సీ కూడా అతని వెంటే వెళ్ళింది. బాబీ కుర్చీ పైన కూర్చొని టేబుల్ దగ్గర లెటర్ రాయడం మొదలుపెట్టిండు. జెస్సీ తనని చూస్తూ ఉంది. లెటర్ 1. బాబీ ఏం రాస్తున్నాడో చూడండి. లెటర్ 1. డియర్ గాడ్, I have been a very good boy this year and I would like a bike for my birthday. I want a red one. Your friend Bobby. ప్రియమైన దేవుడా, పోయిన సంవత్సరం నేను చాలా మంచి పిల్లవాడిలా ఉన్నాను. దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం నేను చాలా మంచి పిల్లవాడిలా ఉన్నాను. నాకు ఒక బైక్ ఇప్పించు, నాకు ఎర్ర రంగు బైక్ కావాలి. ఇట్లు నీ ఫ్రెండ్ బాబీ. బాబీ న్యూ, KNEW, knowing knows, తెలుసుకోవడం, that this wasn't true. He had not been a very good boy this year. So he tore up the letter. Torn, tearing, tears, చింపడం, and started again to write another letter. బాబీకి తెలిసి ఇది అబద్ధమని కాబట్టి లెటర్ చించేసి రెండో లెటర్ రాయడం మొదలుపెట్టిండు. చూద్దాం ఏం రాసిండో. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. ఐ హ్యావ్ బీన్ ఎ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ, యువర్ ఫ్రెండ్ బాబీ. ప్రియమైన దేవుడా, నీ ఫ్రెండ్ బాబీని రాస్తున్నాను. ఈ సంవత్సరం నేను మంచి పిల్లవాడిలా ఉన్నాను. నాకు ఒక ఎర్ర రంగు బైక్ ఇప్పించండి. ఇట్లు మీ ఫ్రెండ్ బాబీ. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ ఈదర్, సో ఈ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. ఇది కూడా అబద్ధమని తెలుసు కాబట్టి అది చించేసి మూడో లెటర్ రాయడం మొదలుపెట్టిండు. లెటర్ 3. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ దిస్ ఇయర్. ఐ స్టిల్ వుడ్ రియలీ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే బాబీ. ప్రియమైన దేవుడా, ఈ సంవత్సరం నేను పర్వాలేదు అనిపించుకున్నాను, కానీ నాకు బర్త్డేకి బైక్ ఇప్పించండి. ఇట్లు నీ బాబీ.
Bobby knew he could not send this letter to God either. So Bobby wrote the fourth letter. Write, wrote, written, writing, writes. Rayadam. Letter 4. God, I know I haven't been a good boy this year. I'm very sorry. I will be a good boy if you just send me a bike for my birthday. Please, thank you, Bobby. ప్రియమైన దేవుడా, నాకు తెలుసు నేను ఈ సంవత్సరం అస్సలు మంచి పిల్లవాడిలా లేను. నేను చాలా సారీ ఫీల్ అవుతున్నాను. నేను మంచి పిల్లవాడిలా వ్యవహరిస్తాను. ఒకవేళ ఈ బర్త్డేకి నాకు బైక్ పంపిస్తే ప్లీజ్ నాకు బైక్ పంపించండి. థ్యాంక్ యూ, బాబీ. Bobby knew even if it was true, this letter was not going to get him a bike. Now Bobby was very upset. Upset ante dukkapaddam, vicharinchadam. He went downstairs and told his mom that he wanted to go to church. Bobby's mother thought that her plan had worked as Bobby looked very sad. Just be home in time for dinner, Bobby's mother told him. Bobby walked down the street to the church on the corner. Little Bobby went into the church and up to the altar. Altar ante bali iche sthanam. Ikkada church lo sermon iche sthanam. He looked around to see if anyone was there. Bobby bent down and picked up a small statue of Mary, statue Vigraham, the mother of God. He slipped the statue under his shirt and ran out of the church, down the street, into the house and up to his room. He shut the door of his room and sat down with a piece of paper and pen. Bobby began to write a letter to God. Letter 5. God, I have kidnapped your mom. If you want to see her again, send the bike. Bobby. బాబీకి తెలుసు, ఒకవేళ దేవుడా ఈ పోయిన సంవత్సరం నేను అస్సలు మంచి పిల్లవాళ్ళ లేను, నాకు బైక్ పంపిస్తే నేను మంచి పిల్లవాళ్ళ ఉంటాను అని అన్నా సరే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, తనకి బైక్ రాదని తెలుసు. కాబట్టి బాబీ చాలా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి సరాసరి కిందికి వెళ్ళి, మమ్మీ నేను చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నాడు. వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తనలో మార్పు తీసుకురావడానికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్న మాటలకి బాబీలో నిజంగా మార్పు వచ్చిందేమో అనుకొని చర్చికి వెళ్ళాలని అనుకుంటున్నాడేమో అని వాళ్ళ అమ్మ అనుకుంది. సరే తప్పకుండా వెళ్ళు బాబీ, కానీ రాత్రి తినే సమయానికి మాత్రం డిన్నర్ సమయానికి తొందరగా వచ్చేయి అని వాళ్ళ అమ్మ అన్నది. బాబీ ఏం చేసిండు, ఇంటి నుండి బయటికి వెళ్ళి వీధి చివర ఉన్న చర్చిలోకి వెళ్ళాడు. వీధి చివరిలో ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇంకెవరైనా తనని చూస్తున్నారు అని చెప్పేసి చూసిండు. ఎవ్వరూ చూడలేదు అని తనకి అనిపించినప్పుడు కిందికి వంగి మేరీ స్టాచ్యూ, మేరీ మాత ఉంటుంది కదా, తన స్టాచ్యూ, తన విగ్రహాన్ని తీసుకొని షర్టు లోపట పెట్టేసి అక్కడ నుండి ఒకటే పరిగెత్తడం మొదలుపెట్టిండు. పరిగెత్తి సరాసరి తన ఇంటికి వచ్చేసి తలుపు తెరిచి అప్స్టేర్స్ తన రూమ్లోకి వెళ్ళాడు. తన రూమ్లోకి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని ఒక పేపర్ తీసుకొని లెటర్ రాయడం మొదలుపెట్టిండు. ఇంతకీ తను స్టాచ్యూ ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు తీసుకొచ్చిండు, లెటర్లో ఏం రాస్తున్నాడు చూద్దాం. దేవుడా, నేను మీ మమ్మీని కిడ్నాప్ చేసిన, మీ మమ్మీ నిన్ను మళ్ళా చూడాలనుకుంటే నాకు బైక్ పంపించు, ఇట్లు బాబీ. సో దిస్ ఇస్ ద లెటర్. ఓకే, ఇట్స్ ఏ comedy skit. You can say it's a comedy skit where Bobby, instead of changing his behavior, decided to kidnap the statue of God's mother so that he could get the bike. Hope you have understood the story.